చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా నగరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీద్ అన్నారు. కార్వేటి నగరంలో రౌడీ షీటర్లతో సమావేశమైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. నేరాలకు పాల్పడకుండా ఉన్న వారి పేర్లను రౌడీ షీటర్ల జాబితా నుండి తొలగించే అవకాశం ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, నేరాలకు దూరంగా ఉండాలని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రై చేస్తాం రివ్యూ చేయడానికి బట్ అందరికీ కామన్గా చెప్పేది ఏంటంటే మీ పిల్లల భవిష్యత్తు మీలా కాకుండా కొంచెం బాగుందంటే మీరు ముందు మంచి మార్గంలో నడవండి. ఇల్లీగల్ యాక్టివిటీస్ మానుకోండి. ఏమన్నా ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరైనా ఏదైనా చేస్తున్నారని తెలిస్తే కన్సల్ట్ ఎస్ఐ గారికో సిఐ గారికో లేదంటే నా డైరెక్ట్ ఎవరైనా ఐడియా సస్పెక్ట్ వాళ్ళ ఏదైతే షీట్ ఉంటుందో దాన్ని రివ్యూ కానీ దాన్ని రిమూవ్ చేసే ప్రాసెస్ కానీ ఇనిషియేట్ చేద్దామని అనుకున్నాం అనమాట. సో ఇది కామన్గా అంటే అందరు ఆఫీసర్స్ అనుకున్న ఒక పాయింట్. సో ఆ విషయం కోసం అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. రెండోది ఏంటంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ గత 10 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో మర్డర్ కానీ, రేప్ కానీ, బాక్సర్ కేసెస్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి, థెఫ్ట్ కానీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక వార్నింగ్ మెసేజ్ లాగా, ఒక గైడెన్స్ మెసేజ్ అనుకోండి, ఒక మంచి మాట అనుకోండి పోలీసుల తరఫున, ఆ మాట చెప్దామని వాళ్ళని కామన్గా గ్యాదర్ చేసి చెప్పాము అనమాట. ఇండివిజువల్ ఒక్కొక్కరికి చెప్పాలంటే చాలా ఏమంటారు, ఎక్కువ లోడ్ కూరుకున్న పని. సో కామన్గా అందరినీ గ్యాదర్ చేసి ఒక వార్నింగ్